ఆంధ్రప్రదేశ్లో నీట్ రాసిన స్టూడెంట్స్ అందరికీ ఎంబీబీఎస్ సీట్ రాదు. అంతటితో అయిపోయిందా? ఎంబీబీఎస్ రాసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కారణం పీజీ కోర్సులు ఎక్కువ ఉండడం. బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్ లాంటివి చదివిన వారికి తగినంత డిమాండ్ లేక ఆ కోర్సులు వేస్ట్ అనుకుంటారు. కానీ ఏ కోర్సుకి ఆ కోర్సే గొప్ప. వాటికి ఉండాల్సిన డిమాండ్ వాటికి ఉంది. అయితే ఎంబీబీఎస్తో పోలిస్తే కాస్త తక్కువ ఉంటుంది. మీకు తెలుసా, ఒక బీడీఎస్ చేసిన వాడు క్లినిక్ పెట్టుకుని బతకగలుగుతున్నాడు. కానీ ఎంబీబీఎస్ చేసిన వాడు పీజీ లేకపోతే బ్రతకడం కష్టమవుతుంది. వాడి వద్దకు పేషెంట్లు పెద్దగా రారు. అందువల్ల ఎంబీబీఎస్ ఒక్కటే జీవితం కాదు, మిగిలిన కోర్సుల వైపు ఆలోచించండి. పైగా ఈ దేశంలో 1,09,715 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. అందులో ఇంచుమించు సగం ధనవంతుల కోసమే కేటాయించబడ్డాయి. దీని వివరాలు పూర్తిగా మీకు తెలియాలంటే నేను ఒక వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎంబీబీఎస్ రాలేదని బాధపడకండి, మిగిలిన వాటిని ఎంచుకోవడానికి ప్రయత్నించండి. ఇంజనీరింగ్ చేసిన వాడు ఖాళీగా ఉద్యోగంలాగా తిరిగేవాడిని మనం ఎందరినో చూస్తున్నాం. బీడీఎస్, బీహెచ్ఎంఎస్ మొదలైన కోర్సులు చేసి ఖాళీగా ఉన్నవారిని ఎవరినైనా చూసామా? అందుకే ఈరోజు మీ ముందుకు రాష్ట్రంలోని బీడీఎస్ కాలేజీల లిస్టును తీసుకువచ్చాను. ఏ కాలేజీ ఎక్కడ ఉంది, ఎన్ని సీట్లు ఉన్నాయి అనే వివరాలు ఇస్తున్నాను. పరిశీలించండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మన ఏపీ రాష్ట్రంలో మొత్తం 17 బీడీఎస్ కాలేజీలు ఉన్నాయి. అందులో 16 కాలేజీలు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఒకటి మాత్రం మైనారిటీలకు మాత్రమే అందుబాటులో ఉండే మైనారిటీ కాలేజ్. ఈ 16 కాలేజీల్లో కలిపి 1,450 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో ఏ కేటగిరీలో 768 సీట్లు ఉన్నాయి. ఆల్ ఇండియా కోటాకి 22 సీట్లు, బి కేటగిరీలో 455 సీట్లు, సి కేటగిరీలో 195 సీట్లు అందుబాటులో ఉంటాయి. మైనారిటీ కాలేజ్ అయిన నిమ్రాలో 100 సీట్లు ఉన్నాయి. ఇవి 100% మైనారిటీలకే కేటాయిస్తారు. అయితే ఇందులో ఏ కేటగిరీ సీట్లు 50, బి కేటగిరీ సీట్లు 35, సి కేటగిరీ సీట్లు 15 ఉంటాయి. సి కేటగిరీకి మైనారిటీలతో పాటు ఎవరైనా అర్హులే. నేను ఇచ్చిన ఈ లిస్ట్ని చూడండి, అబ్జర్వ్ చేయండి. తర్వాత వీడియోలో టాప్ కాలేజెస్ లిస్ట్ని మీకు అందిస్తాను. అలాగే ఏ కాలేజీలో ఎంత కోర్స్ ఫీజు ఉంటుందో కూడా తెలియచేస్తాను. చూడండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ లిస్టులు కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు అన్ని విషయాలు అర్థమయ్యాయి అనుకుంటాను. ఈ లిస్టులో 13 కాలేజీలు ఏయూ రీజన్లో ఉన్నాయి, 4 కాలేజీలు ఎస్వీయు రీజన్లో ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో 2 ప్రభుత్వ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. వీటిని అవగాహన చేసుకోండి, మీకు ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.